ఆదిలాబాద్ జిల్లా బేల మండల అంగన్వాడీ కేంద్రంలోని శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోర బాలికలకు పోషకులతో కూడిన ఆహారాన్ని అందజేయాలన్న ఉద్దేశంతో పోషణ పక్షం ముగింపు కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీపీ వనిత గంభీర్ ఠాక్రే, ఏసీడీపీఓ నరసమ్మ పాల్గొన్నారు। గత పక్షం రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు। పోషకాలతో కూడిన ఆహారాన్ని కిషోర బాలికలకు అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యతతో కూడిన పదార్థాలను పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు। సందర్భంగా అందరికీ స్వాగతం సుస్వాగతం అండి। ముఖ్యంగా ఈ పక్షం రోజుల కార్యక్రమం అంటే ఏంటంటే 15 రోజులు 20వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। పోషణ పక్షంలో ఏంటంటే మనం తీసుకోవాల్సిన పోషకాహారమే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే రక్తహీనతతో బాధపడద్దు అని అంటే కిషోర బాలిక వయసులో రక్తహీనత లేకుండా వాళ్ళ వయసుకు తగ్గ ఎత్తు బరువు ఉండి, ఎందుకంటే నేటి బాలికలే రేపు తల్లులు అవుతారు గనక ఆ తల్లుల ముందు వాళ్ళు రక్తహీనత ఉన్నట్లయితే రాబోయే తరము బలహీనంగా ఉంటుంది గనక కిషోర బాలికలకు ఈ కార్యక్రమాలలో వ్యాసరచన పోటీ, డ్రాయింగ్ పోటీ, వాళ్ళు మాట్లాడడానికి అంటే మిల్లెట్స్ మీద కేవలం ఈ పోషణ పక్షంలో మనకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే మిల్లెట్స్ ప్రతి ఒక్కరూ మిల్లెట్స్ ను వాళ్ళు తినే ఆహారంలో ఉపయోగించినట్లయితే వారికి కావాల్సినటువంటి ఐరన్ గాని సందర్భంగా అందరికీ స్వాగతం సుస్వాగతం అండి। ముఖ్యంగా ఈ పక్షం రోజుల కార్యక్రమం అంటే ఏంటంటే 15 రోజులు 20వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। పోషణ పక్షంలో ఏంటంటే మనం తీసుకోవాల్సిన పోషకాహారమే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే రక్తహీనతతో బాధపడద్దు అని అంటే కిషోర బాలిక వయసులో రక్తహీనత లేకుండా వాళ్ళ వయసుకు తగ్గ ఎత్తు బరువు ఉండి, ఎందుకంటే నేటి బాలికలే రేపు తల్లులు అవుతారు గనక ఆ తల్లుల ముందు వాళ్ళు రక్తహీనత ఉన్నట్లయితే రాబోయే తరము బలహీనంగా ఉంటుంది గనక కిషోర బాలికలకు